నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం. గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాలకు కానీ వాటికి కానీ వీటికి కానీ రంగుల కోసం వేల కోట్లు తగలేసింది అని మనం అన్నాం. సో దాని మీద పబ్లిక్లో కూడా తీసుకెళ్ళాం. అంటే దాదాపు 4-5 వేల కోట్లు వచ్చేసి రంగులు వేయడానికి తీసేయడానికి అని అన్నాం. తర్వాత దాని మీద కోర్టులకు వెళ్ళాం. కోర్టు కూడా వైసీపీ గవర్నమెంట్కి మొట్టికాయలు వేసింది. ఆ సందర్భంలో నిన్న శాసనసభలో ఈ ప్రశ్న లేవనెత్తినట్టున్నారు. ఈ ప్రశ్నకి లిఖితపూర్వకంగా సమాధానం ఏమొచ్చిందంటే 2019-24 మధ్య రంగులకు వేసినటువంటి ఖర్చు 4,800 అని చెప్పేసి ఆ రోజుల్లో మనం రాద్ధాంతం చేశాం కదా. దానికి అసలు వాస్తవం ఏంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే మొత్తం వచ్చేసి సచివాలయాలకు కానీ మిగతా వాటికి కానీ రంగులు వేయడానికి 101.81 కోట్లు ఖర్చు చేసినట్లుగా నిర్ధారించారు. పెయింటింగ్లకు వచ్చి 49.8 కోట్లు, కోర్టు ఆదేశాల మేరకు వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి 52.73 కోట్లు, అంటే మొత్తం వచ్చేసి 101.81 కోట్లు. అవునా? సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ప్రచారం అనేది ఏ స్థాయికి తీసుకెళ్ళామో చూడండి. అదే ఇప్పుడు ఏ సంస్కృతి అయితే నడుస్తుందో అదే సంస్కృతి గతంలో కానీ నడిచినట్లయితే ఏ ప్రభుత్వం ఎవరు దేనికి ఎంతెంత ఖర్చు పెట్టిందో బయటకు వస్తుంది. తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే జరిగేది గోరంత అయితే చెప్పేది కొండంత. ఎందుకంటే ప్రజలని తప్పుదోవ పట్టించడంలో రాజకీయ నాయకులు సిద్ధహస్తులు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగానే శాసనసభలో ప్రతి ప్రశ్నకి సమాధానం కూటమి ప్రభుత్వం నుంచి వస్తుంది. దానివల్ల ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలుస్తుంది. అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి నెగిటివ్ పబ్లిసిటీ ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది. దాంట్లో ఇదొకటి. ఎందుకంటే 19 నుంచి 24 దాకా 4,800 కోట్లు ఖర్చు చేశారు, ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగా అని చెప్పి అందరూ తిట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు తీరా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి యొక్క ఆన్సర్కి అందరికీ తలకాయలు దిమ్మ తిరిగిన బొమ్మ కనపడుతున్నట్టుంది. ఎందుకంటే మొత్తం ఆయన ఖర్చే 101.81 కోట్లు. రంగులు వేయడానికి, రంగులు తొలగించడానికి రెండూ కలిపితే ఒకటేమో రంగులు పెయింట్లు వేయడానికి మాత్రం 49.08 కోట్లు అయితే, కోర్టులోకి వెళ్ళిన తర్వాత రంగులు తీసేయండి అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాటిని తొలగించడానికి 52.73 కోట్లు, అంటే మొత్తం కలిపి 101.81 కోట్లు మాత్రమే. అంటే 4,800 కోట్లు నాశనం చేశాడు అన్నది రూమరు. థ్యాంక్ యూ.